కళ్ళల్లోని కబ్బింతల్ని మా నాన్న వంట నేర్చుకో ఉపయోగపడుతుంటే అప్పుడు అర్థం కాలేదు. ఈ ముసలోడు కోసం నేర్చుకున్నట్టుంది. ఈ బాబాయ్ అంటే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? చెప్పరా. అదే చిన్నమ్మ పిల్లలు బాగున్నారా? అందరూ అలాగే ఉన్నారు కానీ ముందు విషయం చెప్పు. అదే బాబాయ్, నీకు తెలిసిందే కదా, అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్న 4 నెలల ముందు పోయాడు. తాతను నేనే చూసుకుంటున్నా కదా. నాన్న ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా బాబాయ్. ఈ జాబ్ ట్రై చేస్తూ తాతను చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఓ 3 నెలలు తాతని నీ దగ్గర పెట్టుకో. జాబ్ రాగానే నేను తీసుకొచ్చుకుంటా. ఆ పెద్ద మనిషికి నాకు ఎప్పుడో కట్ అయిపోయింది. నేను ఫోన్ కూడా చేయడం మానేశాను. ఆయనే చేస్తాడు. పెద్ద కొడుకే ఇష్టంగా ఆయనకి. ఇప్పుడు అమ్మాయి పోయాక నేను గుర్తొచ్చానా? అలా అంటే ఎలా బాబాయ్? నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు నాకు. అవునా? మీరున్న ఇల్లు కూడా మీ నాన్న తీసుకోమన్నాడు మీ తాత. ఆ ఇల్లు నా పేరు మీద రాయమను, అప్పుడు చూసుకుంటాను మీ తాతని. పర్లేదులే బాబాయ్, నేనే చూసుకుంటా తాతని. ఉంటాను బాబాయ్. ఇల్లు రాసియాలంట, అయితే నేనేవాడి వద్దులే. ఈ ముసలోడు మళ్ళీ అది చేసినట్టున్నాడు. ఊరిని ఏంటయ్యేది? పాత చింతకాయ పచ్చడి కొద్దిగా వేసుకుందామని. పని పాట లేదా నీకు? అశోకు, 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 అరవకయ్యా, వస్తున్నా. అశోకు, వస్తున్నా స్వామి. రోజు పొద్దున్నే ముసలుడు మొహం చూడాల్సి వస్తుంది. లే లే, కూర్చో. దిగు. ఏంటి? రాత్రి పల్లి నిద్ర పట్టిందయ్యా. అదృష్టవంతుడివి, నాకు పట్ల. బాత్రూమ్ పోదామయ్యా. పొద్దున్నే లేచి నువ్వు కొత్తగా చేసేదేముంది? పదా లేగు. లేవయ్యా. ఎలా నడుస్తున్నాడు చూడు, నప్పలాగా. అశోకు, మంచి కళ వచ్చిందిరా పెళ్ళయినట్టు. ఎవరికి? నీకా? భలేవాడివే. నాకెప్పుడో అయిందిగా. అబ్బు, అందుకేగా నువ్వు మీ నాన్న ఉండారు. నీకైనట్టు వచ్చింది కళ. అమ్మాయి బొమ్మలాగుంది. కట్నం కూడా బాగా ఇచ్చారు. పగటి కళలు నిజమవుతాయిరా. పోనీలే, నీ కళ్ళలో ఉన్న నా లైఫ్ బాగుంది. నీకేందిరా, మా మనవడివి. కళ్ళు మూసుకొని చేసుకుంటారు. ఏంటి అయిందా? పద స్నానం చేపిస్తా. కొత్త సిగరెట్ వచ్చినట్టుంది. నీ అమ్మాయి తాత సావై నాకు. ఇదిగో సబ్బు తీసుకో. అబ్బో, రుద్దుకో మొత్తం. రుద్దుకుంటా గాని. అశోకు, జామ చెట్టుకు నీళ్ళు పోసావా? కాయలు కాసిందా? నీ దెబ్బకి నిద్ర లేక నా కళ్ళ కింద కాసాయి కాయలు. జామ చెట్టు అంటే జామ చెట్టు. నువ్వు గాని మొక్కేసావని రోజు కాయదు. ఆ జామకాయలు నువ్వు తింటావనే రా జామ చెట్టు నాటింది. ఎంతో ప్రేమతో పెంచా. దాని పళ్ళు తినటానికి నా పళ్ళు సరిగా లేవు కదా. తింటావు, నువ్వు అన్నీ తింటావు. రోజు ఏదో పనున్నట్టు పొద్దున్నే రెడీ అయిపోతాడు. అయిందా? ఓయ్ వెళ్దామా?
ఆ, పద ఆ, ఆ. నడు, మాట్లాడడానికి ఓపిక ఉంటుంది, నడవడానికి ఉండదు. ఆ? నా కాళ్ళ మీద నిలబడి నా కాళ్ళకు ఓపికపోయింది. అవును, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? ఏంద్రు, నీ ఉద్యోగం సంగతి అడిగేసరికి నీ మాటకు ఓపికపోయినట్టుందే. ట్రై చేస్తానాలే, వస్తుంది. అశోక్, ఆ, ఈ సంవత్సరానికి నీకు 30 వస్తాయి అనుకుంటా. నీకు 90 వస్తాయి, మరి అవి గుర్తుండవు. టీవీ చూడు. మెల్లగా ఉన్నాయి కూడా రాలిపోతాయి. మా వయసులో జుట్టు రాలిపోవటాలు ఊడిపోవటాలు ఉండవు, రాలిపోయేది మీ వయసులోనే. ఆ గడ్డం ఏంటో చిరాగ్గా. నీ నాయనమ్మకి నా గడ్డం అంటే చాలా ఇష్టం అశోకు. తను ఎటు లేదుగా, పోనీ గడ్డమన్నా ఉన్నాయి. 5, 4, 7. హలో, చిన్నడా, టిఫిన్ అయ్యింది. సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు? నాకేం ఇబ్బంది ఉందిరా, అశోక్ ఉన్నాడుగా నన్ను చూసుకోవటానికి. సరే రేపు చేస్తాలే. ఏమంటున్నాడు ఏంటి నీ చిన్న కొడుకు? ఏముంది, మామూలే, టైంకి టాబ్లెట్ వేసుకో అంటున్నాడు. ఇంట్లో పెట్టుకోడంట కానీ జాగ్రత్త మాత్రం భలే చెప్తాడు. అయినా ఈయనకి సిగ్గుండాలి రోజు చిన్నోడా అని ఫోన్ చేయడానికి. ఏంటి? ఏం లేదు, నువ్వు పేపర్ చదువుకో. 100 ఏళ్ళు సంపూర్ణంగా బతకటం ఎలా? ఇదేదో బాగుంది, పనికొచ్చేటట్టుంది, చూద్దాం. 100 ఏళ్ళు సంపూర్ణంగా బ్రతకాలంటే వ్యాయామం చెయ్యాలి, మంచి భోజనం చెయ్యాలి. భోజనం అంటే బ్రహ్మాండంగా పెడుతున్నా నా మనవడు. అయ్యా, ఏదో ఒక రోజు ఈ ముసలోని కూర వండేస్తానేమో. ఏంటి కూరలు ఈరోజు? అశోకు, జున్ను తినాలని బాగా ఆశగా ఉందయ్యా, ఎక్కడ నుండి తీసుకురాయ్యా. నువ్వు పోయాక పెడతాలే అందరికి. అశోకు, ఏందా వెళ్ళిపోతా? రా, వచ్చి కూర్చో, ఇద్దరం కలిసి భోంచేద్దాం. రసం బాగుందిరా, వంటలు నీ నాన్నకన్నా నువ్వే బాగా చేస్తారా? సరే తిను. తినడం ఏంట్రా స్వామి? పొరపాడిండు. అయ్యా లేచిపోతారా? ఇదిగో అట్టా తిరుగుతా తింటే అరగదా? తినడం అయిందా? ముందు వండడం అయింది, తాతకి పెట్టడం అయింది, తర్వాత నేను తినడం అయింది. తాత ఏం చేస్తున్నాడు? తాతనా ఏదో ఐటమ్ సాంగ్కి తాళమే వేస్తున్నాడు. కాదు, పోనీ తాతను చూసుకోవడానికి ఎవరినైనా మనిషిని పెట్టుకోవచ్చు కదా. వాడికి 20,000 ఇవ్వాలి, రోజు వాడికి వండి పెట్టాలి. పనామని పెట్టుకోవడానికే డబ్బులు లేవు నా దగ్గర. డాడీ సేవింగ్స్ అకౌంట్ మనీ జాగ్రత్తగా వాడాలి, ఆ క్లారిటీ అయితే నాకుంది. అది సరే, ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదా, ఏమైంది? అవును, జాబ్ ఇంటర్వ్యూ ఏదో కన్ఫర్మ్ అయిందన్నావు, ఏమైంది? హలో అశోక్, అసలు నేను చెప్తుంది వింటున్నావా? ఈ ముసలోళ్ళు పనులు ఎంత స్లోగా చేసుకుంటారు కదా, చూస్తేనే కోపం వస్తుంది. అసలు నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? జాబే కదా, ఈవినింగ్ ఒక ఇంటర్వ్యూ ఉంది, కొంచెం ఓపిక పట్టు. కలుద్దాం, ఆ సందీప్ గారిని రమ్మన్నా, వాడిని ఇక్కడ పెడతా, నేను అటు వస్తా, సరేనా? బాయ్. వచ్చినావు మామ, ఓ 2 గంటలు రా, బాను కలిసి వస్తా, తాతను చూసుకుంటుండు, వచ్చేస్తా, సరేనా? కూల్ మామా, యాక్చువల్లీ నాకు ఇలాంటి సోషల్ సర్వీస్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండరా, ఇప్పుడు ఛాన్స్ దొరికింది, చూడు రఫ్ ఆడిస్తా. మామా, రైస్ కర్రీ ఉండేసిన కలిగి పెట్టేసి, పక్కనే టాబ్లెట్లు ఉన్నాయి, తర్వాత వేసి టీవీ పెట్టు, చూస్తుంటాడు. నేను వెళ్ళొస్తా, సరేనా? అంత సెట్ చేసినట్టు. అంతే. మా తాతను ఎలాగో చూసుకోలేకపోయాను మామ, యూ డోంట్ వరీ, మీ తాతను మా తాత లెక్క చూసుకుంటా, ఓకే? అంత వద్దురా రే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మామ, నీకు తెలియదు, నువ్వు బాను కలవనికి వెళ్తున్నావు కదా, అంతలోపు మీ తాతను ఎట్లా చూసుకుంటానో చూడు. ఓయ్ తాత, చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, సందీప్ నా ఫ్రెండ్ తెలుసుగా,
వాడు నీకు తోడుగా ఉంటాడు, నేను వెళ్ళొస్తా సరేనా? సరే వెళ్ళిరా, ఆ, జాగ్రత్త. సరేలే. ఓ నీ దోమలు పోడుగాను. ఏ తాత వాట్సాప్ ఈడ కొట్టమని చెప్పిన, ఈడ కొట్టమని కాదు. యారా సందీపు, చెప్పా. ఇంకా ఖాళీగానే తిరుగుతున్నావా గాలి గంగలాగా? నేనా ఖాళీయా? ఆ. జాబ్ లేదు కానీ ఫుల్ బిజీ తాత. నేను ఏదో నేను ఇట్లా చూసిపోదామని వచ్చిన. ఖాళీగా ఉన్న నన్ను చూడటానికి వచ్చినోడివి నువ్వు ఎంత బిజీవో నాకు అర్థమవుతుంది లేరా సందీపు. తాతకు బాడీ కోఆపరేట్ చేయకపోయినా నోరు బాగానే పనిచేస్తుందిరా. ఆ. ఆహా. భయ్యా వచ్చి గంట అయింది, ఒక మెనూ కార్డ్ కొడతా ఉన్నావు మొహం పైన. ఎందుకంత చిరాకు? ఒక రోజు వచ్చి మా తాతతో ఉంటే తెలుస్తుంది, నీకు కోపం చిరాకు తప్ప ఇంకే ఎమోషన్ రాదు. ఎందుకేమంటాడు? అబే ఏమన్నాడు, రోజుకి 200 సార్లు. అశోకు, ఆ, అశోకు, ఆ, ఓ అశోకు. ఆ. అశోక్ ఎక్కడికో వెళ్తానన్నాడు, ఆడిపోయిండ్రా? అది వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో కలవనీకి వెళ్ళేనులే. అవును తాత, నీకు కరోనా రాలేదంటగా? అదేమన్నా సినిమా అవార్డా సందీపు? రాలేదనుకోవటానికి. అంటే ఆ టైంలో చాలా మంది ముసలోళ్ళు పోయారుగా, అందుకే అడిగి. నా కాడికి జ్వరం రావటానికి దానికి జ్వరం పట్టుకుంటది. ఎందుకంటే మా వెనకటి తిండి మా పనితనం అట్టా ఉండేది. కాదు అశోక్, ఎప్పుడూ తాతగోలేనా? అయినా నీకు మీ తాత అంటే ఇష్టం ఉండేది కదా. నేను మా ఊరికి వెళ్ళినప్పుడు మా తాతను చూసుకుంటా. ఎవరైనా చేసేది అదే కదా. ఎప్పుడో పండగకి 2 రోజులు చూసుకుంటే ఎవ్వడని చూసుకుంటాడు. మా నాన్న ఉన్నప్పుడు నేను చూసుకున్నా, ఇప్పుడు నాన్న పోయి తెలుస్తుంది బాధ. అసలు మా తాత వల్ల ముసలోళ్ళు అంటేనే మర్యాద పోయింది నాకు. అసలు ఏ ముసలోని చూసినా కోపం వస్తుంది. అదిగో ఆఖరికి ఆమెను చూసినా కూడా. మా తాత సోది చెప్పమంటే చెప్తాడు చూడు. బో మా తాత నారాయణరావు గారు ఆ. గొప్ప మనిషి. ఆ, రోజు తెల్లవారుజాము 4 గంటలకే లేచేవారు. ఆ. రేత్రనక పగలనక పొలంలో కష్టపడి పనిచేసేవాళ్ళు. అబ్బో, ఆయనకి 5 సంతానం. 5గురా? ఆ. మంచి వేటగాడే. మా నాయన 3వ. ఆ, ఆయన అంతే. ఓకే. వారానికి మాంసం ఒక్కరోజే. ఒక్క రోజున ఆ. ఇక్కడ మా వాళ్ళ తిండి వాళ్ళ బతుకుదేరు అట్టా ఉండేవి. అలా చెప్తాడు. నిన్నేం అడిగినా లాస్ట్కి తాత మ్యాటర్ తీసుకొస్తావు. అదంతా తర్వాత, ముందు మన సంగతి చెప్పు. అమ్మ ఎద్దాలు ఏడున్నాయో. ఇవేం సింగపూర్ కలర్తారా బాబు, అమ్మ దొరకట్లేదు. ఏడున్నాయి ఇవి. ఒక నిమిషం. చెప్పు మామ. మామా, ఇవేవో సింగపూర్ కలర్దాలంటారా? గంట సేపు నుంచి ఎత్తుకుపిస్తున్నాను. ఎక్కడున్నాయి అవి? అవి నీకు దొరకవులే, పోయాయని చెప్పు ఆయనకి. ఓ ఓకే మామ, ఈ కంటిన్యూ. బాయ్. తాత అవి పోయినాయంట. ఆడట్టాగే అంటాడు, నువ్వు వెతుకో. ముసలోడు ఒకడు సావ తగ్గుతున్నాడు. మా ఇంట్లో పెళ్లి గురించి అడుగుతున్నారు, నేనేం చెప్పాలి చెప్పు. బాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకేది ప్రామిస్ చేయలేను నేను. నా తమ్ముడు చిన్న కొడుకు ఒక అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు యాదవ. ఓహో మా కాలంలో అమ్మాయిలను చూడకుండానే మా పెళ్లిళ్ళు అయిపోయాయి. ఓహో. మరి ఇప్పుడు ఫోన్లు, ఫోన్ కాల్స్, చీటింగ్లు, చాటింగ్లు అన్నీ అయిపోతున్నాయి ముందే. ఆహా. మామా, నువ్వు చెప్పినట్టే భోజనం పెట్టినారా? పెరుగులోకి అరటి పండు కావాలంటున్నాడు. ఎక్కడున్నావు? అరే అయిపోయినాయి మామ, అశోక్ వచ్చేటప్పుడు తెస్తాడని చెప్పు ఆయనకి. పండ్లు అయిపోయినాయి అంటే వచ్చేటప్పుడు తీసుకొస్తారంట తాత. తెస్తాడంటున్నా, అట్నే జున్ను కూడా తెమ్మని చెప్పు. సరేలే మామ, జున్నంటారా? చూసావుగా బాను, ఇది నా పరిస్థితి. ఆ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నాన్నపోయినప్పటి నుంచి తాతతోనే సరిపోతుంది నాకు. ఆ బాబాయ్ ఏమో అసలు పట్టించుకోవట్లే. అసలు పడుకుని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఉన్న ప్రాబ్లమ్స్కి మైండ్ దొబ్బుతుంది నాకు. అర్థమైంది అశోక్, కానీ మనం ఇంకా పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించాలి. నీకు అర్థం కావట్లే, మా ఇంట్లో చాలా ప్రెషర్ అయిపోతుంది నాకు. మళ్ళీ ఏమైందిరా? ఇంకెంతసేపే నీ అబ్బా, నాకు టార్చర్ ఉన్నది నాకు ఈడ. అరే వస్తున్నా మామ, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. అశోకుని సాగు కొడుతున్నాడు రా నన్ను. ఇప్పటికి 5 times బాత్రూమ్ తీసుకెళ్ళా తెలుసారా నేను. చుక్కలు చూపిస్తున్నాడు నీ అమ్మ ముసలోడు. తొందరగా రారా ప్లీజ్, నీకు దండం పెడతాను రే. అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. బాను, మనం మన ఫ్రీగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వెళ్దాం పద ప్లీజ్. ఏమైంది? నాకుందిగా ఇంట్లో పెంట, వెళ్ళి కడుక్కోవాలి పద. అది నాదే. ఇది నాది కాదే. యో సందీపో, ఈ నాది కాదురా, వేరే దమ్మని అశోక్ చెప్పావా? చెప్పినలే తాత, ఎందుకు సత్తాయిస్తున్నావు నన్ను? సరే, మరి అట్టిపళ్ళు జున్ను దమ్మని గుర్తు చేసావా? చేసినాలే. మళ్ళీ కాల్ చేస్తా బాను నీకు. ఇదిగో అమ్మా,
అమ్మ టార్చర్ ఉంది కదరా బాబు ముసలోడితో. అనవసరంగా వచ్చినారా ఆడికి, ప్రశాంతంగా ఉండేటోని. మరి వెళ్దామా? ఎక్కడికి? ఏంటి మళ్ళీనా? ఎప్పుడు వస్తే అప్పుడే రా 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 రా. ఈ అబ్బా చెప్పాగా నీకు ముసలోళ్ళు. ఓయమ్మా అంత ఖర్చు లేదు అక్కడ. 120 తీసుకుని 80 వెనక్కి పద. సరే నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు వెళ్తాను. అశోక్, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. నీకు కష్టం ఇచ్చే ప్రాబ్లమ్స్ గురించి అంత ఆలోచిస్తే నీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచించాలి? నువ్వేదో ఒక డిసిషన్ తీసుకొని చెప్పు. ఆ రోజుల్లో డబ్బులు ఫోన్లో కాదు జేబుల్లో ఉండేవి. 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించేవాళ్ళం. అలా కూడబెట్టిన డబ్బుతోనే ఈ ఇల్లు 1980లో కట్టించా. నా పెద్ద కొడుకు చాలా మంచోడు, నన్ను బాగా చూసుకున్నాడు. నా మనవడు కూడా అంతే. నా చిన్న కొడుక్కి ఆశ ఎక్కువ. వాడి మనసు మంచిది కాదు. కావాలనే ఈ ఇల్లు అన్నయ్యకి ఇచ్చేస్తారా వేదవా అని చెప్పేశా. అప్పటి నుంచి నన్ను చూసుకోవటం మానేశాడు. అయ్యా వచ్చినావా మావా? సాగుంది కదరా బాయ్ మీ తాతతోని. ఎట్లా వరిస్తున్నావురా బాబు, నీకు దండం పెట్టాలి. నీ అమ్మ నువ్వు వెళ్ళినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. టాబ్లెట్స్ ఇస్తుంటే ఇవి నావు కావు, నువ్వు నన్ను సంపనికి చూస్తున్నావు అంటాడేంద్రా బాబు. ఇదిగో బయటకు వచ్చినా ఏదో ఒకటి అరుస్తూనే ఉన్నాడు చూడు. ఇప్పటికి 200 సార్లు అశోకు 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 అని అరుస్తూనే ఉన్నాడు. పొద్దున ఏమన్నా గుర్తుందా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నావుగా. ఈ గోల్డ్ మాత్రమే ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన మనుషులకి ఓల్డ్ అంటే ఓల్డే. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ మామ. నీ ఇంటికి వస్తే నన్ను అడుగు. వారు నాయన ఈ లోకల్ ముసలి ఆయన నన్ను ఇంకోసారి ఇంటికి రాకూడదు బాబు. దోలు తీరింది వీడికి. అశోకు, పోయిన పని ఏమైంది? నువ్వు ఉండగా నా పనులు ఎక్కడవుతాయి? ఏందో వినపడలా. ఏం లేదు, నువ్వు పేపర్ చదువుకో. బాబు నాన్నగారు లేరా బాబు? నీకు పెళ్లి సంబంధాలు చూడమన్నారు. నాన్న పోయి 4 నెలలు అవుతుంది. అయ్యో, అమ్మ లేదా బాబు? అమ్మ చిన్నప్పుడే పోయింది. అయ్యయ్యో, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు? మా తాత ఉన్నాడు, ఆయన రాలేడు. నేను వెళ్ళి తీసుకురావాలి. అయ్యో, జాబ్ ఏమైనా చేస్తున్నావా? లేదు, ట్రై చేస్తున్నా. ఓహో, సరే బాబు, మళ్ళీ వస్తా. వెళ్ళు. మళ్ళీ పెళ్లి సంబంధం కాదు కదా, పలకరింపు కూడా రాడు. అశోకు ఎవర్రా? పెళ్లి సంబంధాలు చూసే పంతులంట. నా బయోడేటా చెప్పాను, అటు నుంచి అటే పోయాడు. అవునరా, నువ్వు పెళ్లి చేసుకో. నీది కరెక్ట్ వయసు. నాకు తెలిసిన మా పాత ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తాను ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని. నీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో పోయారు, తమరిదే లేటు. ఏం వినపడలా. ఏం లేదు, ఇంకా నిన్ను నన్ను చేసేస్తారు పిల్లని అంటున్నా. మీ నాన్న నా కోసం తెచ్చాడే సింగపూర్ నుంచి కళ్ళజోడు, అది ఏది కనపట్టల్లా. ఇప్పుడు అది పెట్టుకుని పెళ్లి సంబంధం వెతుకుతావేంటి? భలేవాడివే. అదేం లేదు, చాలా రోజులైంది చూసి, అందుకనే అడిగాలే. దొరికినప్పుడు ఇస్తాలే. నన్ను టీవీ దగ్గర కూర్చోబెట్టు, మహేష్ బాబు సినిమా వస్తుంది చూడాలా. ఏది రాడబ్బా. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు స్పీకర్. చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమర్పించిన ఆధారాలు చెల్లవంటూ స్పీకర్ కి ఆనం లేఖ రాశారు. ఆ తర్వాత మరోసారి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు ఆనం హాజరవుతారా లేదా అనేది మారింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మేయర్ విజయలక్ష్మి సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బుద్ధుందా నీకు? కొంచెం అన్నా బుద్ధుందా నీకు? నేను అక్కడ ఇంటర్వ్యూ కాల్లో ఉన్నానయ్యా. ఈ టీవీలో వార్తలు చెప్తున్నా చూడు. నీకు నా గురించి ఎందుకు? రోజు టైంకి టిఫిన్ మందులు అన్నీ అయిపోవాలి అంతేగా. నాకేం పని ఉంటుంది నేను చూసుకోవడం తప్పితే? నేను చూస్తూ చూస్తూ నా వయసు అయిపోయేలా ఉందయ్యా. పిల్లని కూడా ఎవడి నాకు. ఇప్పుడు ఏమైందండి రా? ఏమైందా? ఎందుకు అలా అనుకుంటున్నా? ఆ సందీప్ గాని తెచ్చి పెడితే నీ దెబ్బకాడు పారిపోయాడు. 30 ఏళ్ళు కుర్రోనయ్యా. రోజు ఏం చేస్తున్నావు చూస్తున్నావా? పొద్దున్నే లేచి వంట ఉంటున్నా, బట్టలు ఉతుకుతున్నా, రోజు 10 సార్లు నేను బాత్రూమ్కి బెడ్రూమ్కి తిప్పుతున్నా. ఇదే పనా నాకు? మాట్లాడు, అన్నిటికీ ఏదో మాటలు చెప్తావు కదా.
నా కొడుకే బతుకుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదురా. అవును కరెక్టే, నీ కొడుకులు చూసుకోలే నిన్ను, నేనెందుకు చూసుకోవాలి? నాన్న బాగానే వెళ్ళిపోయాడు నిన్ను నాకు వదిలేసి. ఇప్పుడు నాన్నపైన కూడా కోపం వస్తుంది నాకు. రోజు ఫోన్ చేస్తావే చిన్నోడా చిన్నోడా అని. ఈ ఇల్లు ఇస్తే గానీ నేను చూసుకోనని చెప్పాడు నీ చిన్న కొడుకు. ఉన్న నాళ్ళు నాన్నని చంపుకు తిన్నావు, ఇప్పుడు నా వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలానే ఉంటారా? నేను మాత్రం నీ వయసు వచ్చేదాకా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టినయ్యా నీలాగా. నేనే ఎటన్నా వెళ్ళిపోతా, దెబ్బతో ఊరేసుకుని చేస్తా. నీకు దండం. అశోకు, అశోకు, చంపేశావు కదయ్యా స్వామి. ఏయ్ ఏంటిది? ఏమైందిరా? వెనకాల చూడయ్యా. తెలియలేదయ్యా. తింటాం మాత్రం తెలిసి తెలీదా? పద నువ్వు బయటికి ముందు. చల్లగా ఉండేరా. అయితే వేడిగా వాతలు పెట్టమంటావా? పడతారు. సరిగ్గా నుంచో, ఏం పడిపోవు. నన్ను పట్టుకున్నావు కదా. ఇల్లంతా పెంట పెంట చేశాడు. ఆఖరికి ఈ పని కూడా చేస్తున్నాడు నాతో. అశోకు, అశోక్, అమ్మా అమ్మా అమ్మా. అబ్బా నిద్ర కూడా పోయాడు. అమ్మా అశోకు, 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 నాయనా, నాయనా, అశోకు. అశోక్ తప్పు. తాత లే లే, ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు, లే. ఏమవలేదు ఏమవలేదు ఏమవలేదు, దా కూర్చో. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ముందు. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏం కాలేదు ఏం కాలేదు. లే. గుండెంతా పట్టేసినట్టుందయ్యా. ఊపిరి ఆటల్లా. ఏం కాదు ఏం కాదు, తగ్గిపోతుంది. అశోక్, నన్ను క్షమించరా. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇందాక నువ్వు అంతా శుభ్రం చేస్తుంటే చాలా బాధేసిందయ్యా.
ఏం చెయ్యను? నీ చేయి పట్టుకుంటే గాని నేను ఒక్క అడుగు ముందుకు వేయలేను. నా వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావని తెలియని వయసు నాది. ఇందాక నువ్వు అన్నావు చూడు, నీ వయసు వరకు వస్తే నేను ఊరేసుకొని చస్తానని. నేనేదో ఇంటర్వ్యూ టెన్షన్లో అన్నాలే తాత. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు ఇప్పుడు? నేను అనుకునేవాడిని వయసు అయిపోయాక ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని, ఎవరినీ కష్టపెట్టకూడదు అని. మిమ్మల్ని అయితే అసలు అనుకోలేదు. ముందుగా నా కొడుకు, ఇప్పుడు నువ్వు సేవలు చేయించుకుంటున్నా. ఊరుకో తాత, ఇప్పుడు ఏమైందని? అశోక్, నరకం అంటే మనం చచ్చిపోయిన తర్వాత చూసేది కాదురా. బ్రతికున్నప్పుడే మన పనులు మనం చేసుకోలేకపోవటం నరకం. మన పిల్లలు మన వల్ల ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేకపోవటం మరీ నరకంరా. ఈ ఆఖరి రోజుల్లోనే ప్రతిరోజు విలువ తెలుస్తుందిరా. ఇంకో రోజు బ్రతకాలనే ఆశ పెరుగుతుంది. రోజు పడుకొని కళ్ళు మూసే ముందు దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, రేపు కళ్ళు తెరిచేలా చూడమని, ఇంకో రోజు బ్రతికించమని, నా మనవని చూపించమని. ఇన్నాళ్ళు ఆ దేవుడు నా కోరిక తీరుస్తూ వచ్చాడు. నా కొడుకుతో అందరూ మీ నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేసేయి అనేవాళ్ళు. కానీ నా కొడుకు వాళ్ళందరికీ ఒకే మాట చెప్పాడు, నమ్ముకున్న వాళ్ళని అలా ఎలా మధ్యలో వదిలేస్తాం? నాన్నని ఎలా వదిలేస్తాం? మా మధ్య చాలా గొడవలయ్యాయి, కానీ ప్రేమ ఉండేది, మర్యాద ఉండేది. కానీ నాకన్నా ముందే వెళ్ళిపోయి నన్ను సగం చంపేశాడు. అశోక్, నన్ను వదిలించేసుకోరు. నన్నెక్కడైనా వదిలేయి. నీ జీవితం నువ్వు చూసుకో. ఇందాక కింద పడినప్పుడు నిన్ను పిలవకూడదని చాలాసేపు ఆగాను. అలాగే కళ్ళు మూసేద్దామనుకున్నా. కానీ ఆఖరిసారిగా నీ ముఖం చూడాలని పిలిచానయ్యా. ఊరుకో తాత, ఇప్పటికే చాలా మాట్లాడు. చెప్పాగా ఇంటర్వ్యూ కోపంలో అన్నానని. పడుకో, రేపు మాట్లాడదాం. నువ్వు పడుకో ముందు. నువ్వు వెళ్ళి పడుకో. రేపు ఇంటర్వ్యూ అన్నావు కదా. అశోక్, ఇక్కడ పడుకోరాదు. వద్దులే, నా కొరక వల్ల నీకు నిద్ర పట్టదు. నీ రూమ్లోనే పడుకో. నువ్వేమో ఆలోచించక తాత, రేపు మాట్లాడదాం మనం. నువ్వు పడుకో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఓయ్ తాత, ఓయ్ తాత లెగు. ఓయ్ లెగవయ్యా. ఈరోజు ఇడ్లీ కాదులే, పూరి తెచ్చా నీకోసం. తాత, అశోకు, తాత లెగు తాత. తాత, ఓయ్ తాత, ఏమన్నా మాట్లాడు తాత. తాత లెగవయ్యా. ఓయ్, ఏదో ఒకటి అంటావు కదా రోజు. ఇప్పుడను
లే తాత, కలిసి టిఫిన్ చేద్దాం తాత. లే తాత, తాత లే తాత. రోజు నన్ను ఒకసారి చూడాలంటావు కదా, లేచి చూడవయ్యా. లేవయ్యా తాత, ఒకసారి లే తాత, ప్లీజ్ తాత, ఒకసారి మాట్లాడు నాతో. ఓయ్ లేవయ్యా. ఓయ్ ఏదో ఒకటి అంటావు కదా అను. తాత లే. నా కాళ్ళ మీద నిలబడి నా కాళ్ళకి ఓపిక పోయిందిరా. తాత సారీ తాత, నిన్న అన్ని మాటలు అన్నాను. నువ్వు బాధపడ్డావు తెలిసి ఒక్క సారీ చెప్పలేకపోయాను. నన్ను క్షమించు తాత, ప్లీజ్. లేగు, నన్ను ఏదో ఒకటి అను. నువ్వు కూడా నాన్నలాగే నన్ను అనాథం చేసిపోయావా? నన్ను క్షమించు తాత, ప్లీజ్ నన్ను క్షమించు. జున్ను తినాలని బాగా ఆశగా ఉందరా. అశోకు, నువ్వు రా, టీవీ చూద్దాం. ఇక్కడ పడుకోరాదు. హలో బాబాయ్, తాత చనిపోయాడు. ఇప్పుడన్నా వస్తావా? ఎప్పుడు జరిగిందిరా? నిన్న పొద్దున్న. ఇంటి గురించి ఏమన్నా చెప్పాడా? చెప్పాడు. ఇల్లుని ఓల్డేజ్ హోమ్కి రాసిమ్మన్నాడు. నాకు జాబ్ రాగానే రాసిచ్చేస్తా. నాన్న తాత పేరే నాకెందుకు పెట్టాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తాత నాన్న జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా భాగమని నాకు తెలియడానికి. నువ్వు తింటావనేనయ్యా జామ చెట్టు పెంచింది. నా కొడుకు వాళ్ళందరికీ ఒకే మాట చెప్పాడు. నమ్ముకున్న వాళ్ళని అలా ఎలా మధ్యలో వదిలేస్తాం? హలో బాను, నా డిసిషన్ చెప్పమన్నావు కదా, అయితే విను. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను జాబ్ తెచ్చుకుంటా. మీ ఇంట్లో వచ్చి నేనే మాట్లాడతా. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా నీకు. నేను మళ్ళీ చేస్తా బాను. బాయ్. హలో హలో అశోక్, మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. మిగతా డీటెయిల్స్ మెయిల్ చేస్తాము. థ్యాంక్ యూ.